హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ హరోం హరా యాక్టెడ్ బై నవదళపతి సుధీర్ బాబు గారు. అంటే ఈ సినిమాతో ఆయనకి ఆ పేరైతే పెట్టారనమాట ఎండింగ్లో. సో అందుకే చెప్తున్నా. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం కూడా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇంకా హరోం హరా సినిమా గురించి చెప్పాలంటే బేసిక్గా సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. అంటే హీరోకి సంబంధించిన ఎలివేషన్ షాట్స్ కానీ, లేదంటే హీరోకి సంబంధించిన థాట్ ప్రాసెస్ కానీ, తర్వాత సాంగ్స్ కానీ, ఎస్పెషల్లీ బీజిఎమ్స్, బేసిక్గా చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫే కాదు, సెకండ్ హాఫ్లో కూడా మ్యూజిక్స్ బాగుంటాయి. మ్యూజిక్స్ మనం ఎక్కడా కూడా తక్కువ చేయడానికి అయితే లేదు, అంత ఎక్స్ట్రాడనరీగా ఉంటాయి. ఫస్ట్ హాఫ్లోని మెజారిటీ ఆఫ్ ద సీన్స్ని ఆ మ్యూజికే లేపుతుంటుంది. మధ్య మధ్యలో కొంచెం స్లోగా వెళ్ళినట్టు అనిపించినా కూడా చాలా అంటే చాలా ఎలివేట్ చేస్తుంటుంది ఈ మ్యూజిక్ కొన్ని సీన్స్ని. సో దానివల్ల ఫస్ట్ హాఫ్ చాలా మంచి యాక్షన్ కమర్షియల్ మూవీ చూసాం అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది. సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అయ్యా యాక్చువల్గా ఇంటర్వెల్ దగ్గర టైటిల్ వేస్తారు, మనకి టైటిల్ వేసి ఇక డైరెక్టెడ్ బై అని చెప్పి డైరెక్టర్ పేరు కూడా వేస్తారు. నాకేమనిపించిందంటే అక్కడతో సినిమా ఆపేస్తే బెటర్ అనిపించింది నాకు. అంటే ఇంకా సెకండ్ హాఫ్ ఏం ఉండదు సినిమా, అలాగా ఇంకా రొటీన్ సీన్లతో అదే సాగతీతతో చాలా స్లోగా ఎక్స్పెక్ట్ చేసిన రెగ్యులర్ కమర్షియల్ ఎండింగ్ ఇలాగే ఉంటుంది అనమాట సినిమా అంతా కూడా. అసలు ఇంకా సెకండ్ హాఫ్లో కొన్ని మ్యూజిక్స్ ఉంటాయి, మ్యూజిక్స్ చాలా బాగుంటాయి, బట్ ఆ సీన్కి అసలు అంత సింక్ అయిన ఫీలింగ్ అయితే రాదు. బేసిక్గా సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఈ సినిమా అగమ్య గోచరంగా వెళ్ళిపోతుంటుంది. అంటే ఒక గమ్యం తెలియని బాటసారి అలాగే వెళ్తుంటాడు ఎటేటో, సో అలా వెళ్ళిపోతుంటుంది సినిమా. సో ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది, ఎంత ఎంగేజింగ్గా ఉంటుంది తెలుసా, చాలా బాగా అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం లిటరల్లీ అసలు ఏమీ లేదని అయితే అనిపించింది నాకైతే. సో అది మరి సిచ్యువేషన్. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే బేసిక్గా ఈ సినిమా ట్రైలర్లో మనకేంటంటే హీరో ఆ ప్రాంతానికి గన్ కల్చర్ ఇంట్రడ్యూస్ చేసినట్టుగా చూపించడం జరిగింది. బట్ సినిమా విషయానికి వచ్చినట్టయితే ఆ గన్ కల్చర్ పాయింట్ కొంచెం తక్కువే ఉంటుంది. ఆ తర్వాత అంతా కూడా మళ్ళీ ప్రజలను ఆదుకోవడం, ప్రజల్ని కాపాడడం, ఇంకా ఆ బేసిస్ మీద వెళ్ళిపోతుంటుంది సినిమా. సో అది కొంచెం యూనో మైనస్ అనిపించింది. ఆ గన్ కల్చర్ని హీరో ఇంట్రడ్యూస్ చేసిన దాని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తుంటే బాగుండేమో అనిపించింది. సెకండ్ హాఫ్లో ఉంటుంది కొంతవరకు, కానీ అది కూడా అంత ఎలివేటింగ్గా ఉండవు. సెకండ్ హాఫ్లో 2 సీన్స్ చాలా బాగుంటాయి అబ్బా. ఒకటి రాకెట్ లాంచర్ సీను, ఇంకొకటి ఎమ్మెల్యే సీను. ఈ 2 సీన్లు కూడా చాలా బాగా అనిపిస్తాయి. బట్ అదర్ దాన్ దట్ ఇంకా మిగతావేవి కూడా అంతేం అనిపించలేదు. సో అదన్నమాట వచ్చిన ప్రాబ్లం. యాక్చువల్గా ఆ ఎమ్మెల్యే సీన్ తర్వాతే రాకెట్ లాంచర్ సీన్ అయితే వస్తుంది. సో ఆ 2 సీన్స్ సైమల్టేనియస్గా వరుసగా వచ్చి అవి బాగా అనిపిస్తాయి. బట్ ఇంకా తర్వాత మిగతా సీన్స్ ఎక్కడా కూడా అంత హై ఉండదు. ఆ క్లైమాక్స్ ఫైట్ అయితే అసలు ఏదో చేస్తున్నారు ఫైట్ అన్నట్టే ఉంటుంది మొత్తం సినిమా అంతా కూడా. సో అది వచ్చిన ప్రాబ్లం. సో ఈ సినిమా ఏ సర్టిఫైడ్ మూవీ, ఎందుకంటే విపరీతమైన హింస అయితే ఉంటుంది. అంటే తెగ చంపుకోవడాలు అండ్ రక్తం చాలా ఎక్కువగా కనబడటం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో అందుకని ఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. సో మరి ఇంకా మీ ఒపీనియన్, పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీ తీసుకొని వెళ్తారా లేదా అనేది. సో అదనమాట సిచ్యువేషన్. బట్ ఓవరాల్గా మూవీ అయితే మాత్రం ఓకే అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. నన్ను